ఏమి ఊహించాం, ఈ రోజున ఏమి జరుగుతున్నది అని ఆయన ఏమంటారంటే, ఈ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయ కమ్యూనిస్టులు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనే ఊబిలో చిక్కుకొని అనేక రకాలైనటువంటి రుగ్మతలకు లోనైతే విప్లవ రాజకీయ పార్టీలు ఈ దేశంలో కొత్త వెలుగుని ప్రసాదిస్తాయని చెప్పి నమ్మాము. కానీ దురదృష్టవశాత్తు మా నమ్మకాలు ఒమ్మయ్యాయి. అంతేకాదు, మేము నాగపూర్కు వెళ్లే రోజున, బాంబే నగరానికి వచ్చిన రోజున మేము నడిపినటువంటి ఈ ప్రజాతంత్ర ఉద్యమాలు, ఈ సాంఘిక సేవ, ఇవన్నీ ఈ రోజు ఎక్కడున్నాయనంటే అన్ని దాదాపుగా అంతరించిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మేము నడిపినటువంటి దళిత చైతన్యం కోసం, అది దళిత పాంథర్స్ ఉద్యమం కావచ్చు, లేకపోతే నాగపూర్ పరిసరాల్లో మరాఠ్వాడ ప్రాంతంలో జరిగినటువంటి ఉద్యమాలు కావచ్చు, వాటి యొక్క పర్యవసానాలు, ప్రభావాలు ఏమిటి ఈ రోజున ఆలోచిస్తే అవి దాదాపు మృగ్యమని మా కళ్ల ముందే కనిపించినప్పుడు, ప్రపంచంలో కమ్యూనిస్టు ఉద్యమం ఊహించినటువంటి రీతిలో సోవియట్ యూనియన్ కుప్పకూలటం, తూర్పు యూరోప్ లో జనతా ప్రజాస్వామ్య దేశాలన్నీ కుప్పకూలటం, చైనా కమ్యూనిస్ట్ పార్టీ తన పందాన్ని వదిలి మరొక నూతన పందాలో ప్రవేశించడం, ఇవన్నీ కూడా చాలా నిరాశ నిస్పృహలను కలగజేస్తున్నాయని చెప్పి ఆయన స్వయంగా తన పుస్తకంలో రాసుకున్నారు. చివరిగా ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి నేర న్యాయ